స్ప్రే చేయడం జరిగింది నిన్న. సో మనకు పురుగు అయితే చాలా బాగా కంట్రోల్ అయింది. సో ఇది చేసుకోవడం ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది, ఫార్మర్ కూడా బాగా సాటిస్ఫై అవుతారు. ఇది కొట్టిన 5-6 గంటలకే మీకు పురుగు అనేది పూర్తిగా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. దీంతోపాటు గ్రోత్ కూడా వస్తుంది. మనము ఆల్రెడీ మొక్కజొన్నలో, జొన్నలో, తర్వాత శనగ అన్నిట్లో వీడియోలు చేసాము మయూర్ మీద. సో మొక్కజొన్న వచ్చేసి ఇప్పుడు మనకు ప్రధాన పంట కాబట్టి ఈ మొక్కజొన్నలో కూడా హైలైట్గా ఉంటుంది రిజల్ట్. మీరు కొట్టిన ఈవినింగ్ కల్లా పురుగు చావడం జరుగుతుంది, గ్రోత్ కూడా అదే విధంగా వస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి పురుగు ఎలా కంట్రోల్ అయింది కూడా ఒకసారి చూద్దామండి. మీరు చూడొచ్చు, పురుగు అనేది ఈ విధంగా కంట్రోల్ అయిపోయింది. కొట్టిన 5-6 గంటలకే మీకు పురుగు పూర్తిగా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. చూడొచ్చు మీరు, పురుగు అనేది మొత్తం ఖర్చుకొని చనిపోయింది ఇక్కడ. సో రిజల్ట్ అయితే చాలా బాగుందండి, ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు. అన్న వచ్చేసి 5 ఎకరాలకు మొత్తానికి ఇది స్ప్రే చేయడం జరిగింది. రిజల్ట్ కూడా చాలా బాగుంది. సో ప్రతి రైతు కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకోటి ఏంటంటే మొక్కజొన్నలో వచ్చేసి పొద్దునే స్ప్రే చేసుకోండి. పొద్దున ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే మనకు వచ్చేసి చెమ్మ ఉంటుంది కాబట్టి, ఈ చెమ్మ వచ్చేసి మనకు ఈ ఆకుల మీద ఉంటుంది. ఈ ఆకుల మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే మందు మనం స్ప్రే చేసినప్పుడు చుక్క మీద పడినప్పుడు మందు కూడా వెళ్ళిపోయి మిడిల్ పార్ట్లో పడుతుంది. ఇక్కడైతే పురుగు మనకి డ్యామేజ్ చేస్తుంది మొక్కజొన్నలో, అక్కడికి వెళ్ళిపోతుంది ఇమీడియట్గా వెళ్ళిపోయినప్పుడు